స్వామివారి బ్రహ్మోత్సవ ముహూర్తం. సో తిరుమలలో 900 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు, చాలా ఘనంగా చేయాలని చెప్పి. ఇంకా వీటితో పాటు ప్రైవేట్ ప్రోత్సాహం ప్రజలకు, అంటే పీపీపీ మోడల్ని వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్ చేయడమా సెంట్రల్ గవర్నమెంట్ చేయడమా వాటి మీద ఫోకస్ చేశారు. ఇంకోటి పేదల ఇళ్లకి గ్రహణం అని ఒక స్పెషల్ స్టోరీ ఇచ్చారు. రెవెన్యూ సంస్కరణలు, భూదస్త్రాల ప్రక్షాళనకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పని ఒక స్టోరీ ఇచ్చారు. వైకాపా మాజీ మంత్రి భూదండ మళ్ళీ మొదలు, దీనిపైన ఒక స్పెషల్ స్టోరీ ఇచ్చారు. సో ఇక్కడ దాదాపు పొలిటికల్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నెక్స్ట్ హైలైట్స్, బ్యానర్ హైలైట్స్లో ఫస్ట్ పేజ్ హైలైట్స్లో రాంచీ రణరంగం ఒకటి, కొలంబియా భూకంపం, ఇవి రెండు చూపిస్తున్నారు. దీంతోపాటు మిగతా ఎడిషన్స్ ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రజ్యోతి మెయిన్ హైలైట్స్ సేమ్ అదే భూములకు సంబంధించి. ఎందుకంటే నిన్న పట్టాదారు పాస్ పుస్తకాలు 22A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు కలిదిండి దగ్గర, అంటే ఏలూరు జిల్లాలో. అక్కడ జరిగినటువంటి సభని హైలైట్ చేశారు పాస్ పుస్తకాల పైన వాళ్ళ ఫోటోల ఇది. దాని తర్వాత చూస్తే కనుక మనకి అమరావతి, ఇక ప్రతినిధుల అమరావతి అని చెప్పని ఇది ఒకటి హైలైట్ చేశారు. అంటే బేసిక్గా జరగబోతోంది ఏంటంటే ప్రతినిధుల ఫ్లాట్లు అలాట్ చేస్తున్నారని చెప్పి. సో సీఎం చేతుల మీదుగానే, అంటే అందరు అక్కడే ఇకపై కేంద్రీకృతమై ఉంటారు అని చెప్పి. సో గృహప్రవేశాలు కూడా త్వరలో జరగబోతున్నాయి. మిమ్మల్ని ఏమైనా 13 పిలుపులు రాలేదు కానీ ప్రజలకు అందరికీ ఆహ్వానం అని మాత్రం చెప్తున్నారు. అయితే ఇది ఒక మేజర్ ఈవెంట్ అవుతుంది అమరావతి కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతిలో ఎవరున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రజాప్రతినిధులే ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. 175 మంది ఎమ్మెల్యేలు, అలానే 60 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. సో వీళ్ళందరికీ కలిపి 276 ఫ్లాట్ల సముదాయాన్ని డెవలప్ చేశారు. 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తారు. దాంతోపాటు యాక్సిస్ టు అమరావతి, ఇప్పటివరకు పాత జాతీయ రహదారి గుంటూరు విజయవాడ హైవే చెప్తున్నారు కదా, దాన్ని కనెక్ట్ చేస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డుని స్టీల్ బ్రిడ్జ్లు కూడా ఓపెన్ చేయబోతున్నారు. సో వీళ్ళందరూ అక్కడ స్టే చేస్తారు కాబట్టి ఒక ఎకనామిక్ యాక్టివిటీ అనేది అమరావతిలో మొదలవుతుంది. ఆ విధంగా అమరావతిలో అది కీలకమైనటువంటి అంశం. ఇప్పటివరకు ఓపెనింగ్ చేసినవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ మాత్రమే జరిగినాయి. బట్ ప్రజల నివాసానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఓపెనింగ్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. గతంలో మొత్తానికి జరిగిన అనేక ఇంబ్యాలెన్సెస్, అది ప్రకృతి పరంగా కావచ్చు, ఎగ్జామినేషన్ పేపర్స్, ఓటర్ల జాబితాలు, ఇంకా భూముల కబ్జాలు, వీటన్నిటికీ సంబంధించి ఒక సవరణల కాలం నడుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అలాగే పాజిటివ్గా ఉందాం. మీ అందరికీ ఒక చిన్న హితం ఏంటంటే, దయచేసి ఏదైనా సోషల్ మీడియాలో వార్త కనిపిస్తే వాస్తవం కానిది దయచేసి షేర్ చేసి ఫార్వర్డ్ చేయకండి. నిర్ధారించుకుని ఆ తర్వాత క్రెడిబుల్ న్యూస్కి మాత్రమే మీరు తావివ్వాలని చెప్పి ఆశిస్తున్నాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.